మిత్రమా, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని వాడటం అనేది జరుగుతుంది. అది ఏంటంటే, రే నీకు మనసు సరిగ్గా లేదు, రే నీ మైండ్ పనిచేయటం లేదు, రే ఇటువంటి మైండ్ ఉంటే ఎట్లరా నువ్వు జీవితంలో ఎదగలవా, సో నీ మైండ్ని నువ్వు సరిగ్గా అభివృద్ధి చేసుకో, తయారు చేసుకో అని చెబుతాము. అలానే రే నీకు మైండ్ సరిగ్గా లేదని కూడా చెప్తాము. ఇలా అంటే తెలుగులో చెప్తాం, ఇలా ఇంగ్లీష్లో కూడా చెప్తాం. అంటే తెలుగులో మనసు అంటాం, ఇంగ్లీష్లో మైండ్ అని అంటాం. రే నీ మైండ్ సరిగ్గా లేదు, దాన్ని డెవలప్ చేసుకో, ఇటువంటి మైండ్ ఉంటే ఎట్లరా నువ్వు అసలు లైఫ్లో ఎదగలవా, ఎదగలేవు, సో నీ మైండ్ని సరిగ్గా డెవలప్ చేసుకో, బిల్డ్ చేసుకొని ఇలా సందర్భానుసారంగా ప్రతి ఒక్క మనిషి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ విషయాన్ని మనం తీసి మాట్లాడుతున్నాం సరే, సందర్భానుసారంగా ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం సరే, కానీ ఈ మనస్సు అని మనం దేన్ని అంటాము అన్న ఈ విషయం మనకు తెలిసే మనం దేన్ని మనం వాడుతున్నామా లేక తెలియకుండా వాడుతున్నామా అనేది ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అయితే నేను కూడా ఈ విషయాన్ని సందర్భానుసారంగా నేను వాడతాను కాబట్టి ఈ మనసు అంటే వాడతాను కాబట్టి ఈ మనసు అని దేన్ని అంటాము అన్న ఈ విషయాన్ని నేనే స్వయంగా చూసి అర్థం చేసుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ ఇదే విషయాన్ని ఇక్కడ ఈ టాక్లో మీతో నేను ఇక్కడ చెబుతున్నాను. సో మీరు చూసి దీన్ని అర్థం చేసుకోండి, తెలుసుకోండి, ఆపై క్లియర్ అడ్రస్తో చెప్పండి. రైట్, మరి మనసు అని మనం దేన్ని అంటామంటే ఒక మనిషికి అర్థమైనటువంటి విషయాలు, తెలిసినటువంటి విషయాలు, అలానే ఒక మనిషి ఒక దాన్ని ఇష్టపడడం, ఇంకొక దాన్ని ఇష్టపడకపోవడం వంటి విషయాలు, అలానే ఒక దాన్ని తక్కువగా చూడడం, ఇంకొక దాన్ని ఎక్కువగా చూడడం, ఇలా తనలో తను ఏర్పాటు చేసుకోవడం, అలానే ఒక దాన్ని హింస అంటే అలానే ఒక దాన్ని అలానే ఒక దానిపైన స్వార్థంతో ఉండడం, మరొక దానిపైన ప్రేమతో ఉండడం, ఇలా అన్నమాట. అంటే ఒక మనిషిలో ఏర్పాటైనటువంటి విషయాలు, అంటే ఒక మనిషిలో అర్థమైనటువంటి, అంటే ఒక మనిషికి అర్థమైనటువంటి విషయాలు, తెలిసినటువంటి విషయాల సమాహారాన్నే, అంటే ఒక మనిషి విషయాలను ఎలా తీసుకున్నాడు, ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు, తనలో విషయాలు ఎలా ఏర్పాటై ఉన్నాయి అన్నటువంటి ఈ ఒక్కొక్క విషయాల సమాహారాన్నే మనస్సు అని అంటాము, చెబుతాము, మైండ్ అని అంటాము. సో ఒక మనిషి యొక్క మైండ్ ఎలా ఉంటే దాన్ని బట్టి తను నడవడం అనేది జరుగుతుంది. సో మంచి మనసును మనం నిర్మాణం చేసుకోవాలి.